హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రెసెంట్ మనతో పాటు దాము భారతి గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్ హిడ్మా చనిపోయిన తర్వాత అతని ప్లేస్ లోకి బర్సా దేవాన్ని తీసుకురావడం మనం చూసాం. అప్పుడు ఆ తర్వాత అతని గురించి ఫుల్ గా చర్చ జరిగింది. అతని గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ కూడా ప్రయత్నించడం చూసాం. సో ఇప్పుడు ఒక షాకింగ్ న్యూస్ ఏంటంటే బర్సా దేవ కూడా ఇప్పుడు సరెండర్ కావడానికి సిద్ధమైపోయాడని, తను కూడా లొంగిపోతున్నాడని చెప్పేసి వార్తలు అయితే ప్రచారంలో ఉన్నాయి సార్. ఇది మావోయిస్టులకు పెద్ద షాక్ కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు బస్తర్ మొత్తం కూడా ఖాళీ అయిపోయింది. ఉన్నది ఒక్కటే బర్సా దేవ. ఇప్పుడు తను కూడా లొంగిపోతే ఇక బస్తర్ ఎవరు ఉండరు, అది కూడా ఖాళీ అయిపోతుందని చెప్పేసి చెప్తున్నారు. లొంగిపోయే అవకాశాలు ఉన్నాయా సార్? ఏం చెప్తారు సార్ దీనికి సంబంధించి? యాక్చువల్గా ఇప్పటి వరకు హిడ్మా సరెండర్ అయిపోతే లేకపోతే హిడ్మా చనిపోతే మొత్తం ఉద్యమం ఖాళీ అయిపోతుంది అనేది అందరూ కూడా భావించారు. కానీ ఖాళీ కాలేదు. ఎందుకంటే హిడ్మా స్థానంలో బర్సాదేవ రంగంలో ఎదిగాడని చెప్పారు. బర్సాదేవ్ బయోగ్రఫీ కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో బర్సాదేవది కూడా హిడ్మా వాళ్ళ ఊరే, అంటే పూవర్తి అనేది హిడ్మా వాళ్ళ ఊరు. కాకపోతే ఆ పూవర్తి అనే గ్రామం కింద పారా అంటారు, చిన్న చిన్న ఇండ్ల సముదాయాన్ని పారా అంటారు. అలాగా వీళ్ళది వచ్చి ఓయ్ అనే ఒక పారా, ఎవరిది బర్సాదేవది. సో వాళ్ళదేమో పూవర్తి మెయిన్ విలేజ్. సో అలా పక్క పక్కనే ఉంటారు. ఒకప్పుడు వీళ్ళిద్దరు కలిసి ప్రయాణించారు. ఇద్దరు కూడా బాల సంఘంలో ఉన్నారు. అప్పుడు అక్కడ రమేష్ భద్రన్ అనే ఒక మావోయిస్ట్ కమాండర్ ఉన్నాడు. ఆయన ఆధ్వర్యంలో వీళ్ళిద్దరూ దళంలోకి వచ్చారు. సో ముందుగా ఒక రకంగా ఈయన నీడలాగా హిడ్మాక్ అని చెప్పొచ్చు. ఎక్కడ హిడ్మా ఉంటే అక్కడ ఉండేవాడు. దాని తర్వాత సెక్యూరిటీ, హిడ్మాక్ పర్సనల్ సెక్యూరిటీ వింగ్ కూడా ఇతనే కమాండర్గా ఉన్నాడు. తర్వాత హిడ్మా ఎదిగే కొద్దీ హిడ్మా ప్లేస్లోకి ఇతను వెళ్తూ వచ్చాడు. అలాగా ఒక రకంగా హిడ్మా అడుగుజాడల్లో నడుస్తూ బర్సాదేవ వచ్చాడు. కాకపోతే హిడ్మాకి ఏంటంటే చదువు కూడా ఆయన ఆల్రెడీ 6-7 తరగతులు చదువుకున్నాడు. దాని తర్వాత మావోయిస్టుల దగ్గర ఆయన బాగా చదువుకున్నాడు. ముఖ్యంగా అనురాధ గాంధీ అనే ఆమె చాలా హైలీ ఎడ్యుకేటెడ్, ఆమె మావోయిస్టులో ఉన్నప్పుడు ఆమె దగ్గర ఇతను బాగా నేర్చుకున్నాడని చెప్తారు. సో అలాగా అతను చదువుకోవడం, తర్వాత ఇంటర్నేషనల్ నేషనల్ విషయాల మీద అండర్స్టాండింగ్ తెచ్చుకోవడం, దాంతోపాటు చాలా డైనమిక్గా ఉండడం, ఒక లీడర్షిప్ క్వాలిటీ అనేది హిడ్మాకి సహజంగానే ఉంది. దాని తర్వాత స్థానంలో బర్సాదేవ ఉన్నాడు. సో హిడ్మా చనిపోయిన తర్వాత బర్సాదేవ ఇప్పుడు ఆ ప్లేస్లోకి వచ్చాడు. హిడ్మా బయోగ్రఫీలు కూడా మనం చెప్పుకున్నాం 2-3 సార్లు. సో హిడ్మా చనిపోయే నాటికి సెంట్రల్ కమిటీ మెంబర్గా ఉంటున్నాడు. అట్లాగే DKSZC దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్గా కూడా ఆయన ఉంటున్నాడు. దాని తర్వాత ఆయన దానికి ఇన్ఛార్జ్ కూడా అయ్యాడని చెప్తున్నారు. ఎందుకంటే ఆసన్న బయటకు వచ్చేసినాక ఆ పోస్ట్ ఖాళీ అయింది కాబట్టి. సో ఇతను 2017 నుంచి కూడా ఎవరు బర్సాదేవ ఈ PLGAలో, PLG అనేది 2000 సంవత్సరంలో ఏర్పడింది, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ. అంటే మావోయిస్టులకు ఒక స్టాండింగ్ ఆర్మీ అంటారు. మామూలుగా దళం అనేది మొబిలిటీలో ఎక్కువ తిరుగుతుంటుంది. అది రెగ్యులర్ ఆర్మీ కాదు. రెగ్యులర్ ఆర్మీ లాగా ఒకటి ఏర్పాటు చేయాలని పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ అనేది చైనా మోడల్లో వీళ్ళు తయారు చేశారు. అది ప్లాటూను, కంపెనీ అండ్ బెటాలియన్, ఇలా ఒక డివిజన్స్గా ఉంటుంది. బెటాలియన్ అనేది పెద్ద విభాగం. అటువంటి బెటాలియన్ నెంబర్ 1కి కమాండర్గా హిడ్మా ఉన్నాడు. ఆయన స్థానంలోకి 2017లో బర్సాదేవ వచ్చాడు. సో అప్పటి నుంచి కూడా ఆ పెద్ద బెటాలియన్ని బర్సాదేవ నడుపుతున్నాడు. బర్సాదేవ కూడా టెరైన్ మీద పట్టుంది. ఎందుకంటే ఆయన ట్రైబల్, చదువుకోకపోయినా ఆయన అనేక భాషలు కూడా, తెలుగు, ఇంగ్లీషు, హిందీ, ఒడియా, ఇలాగా అనేక భాషలు కూడా ఆయన నేర్చుకున్నాడని చెప్తున్నారు. అట్లాగే ఆయన ఏంటంటే లాజిస్టిక్స్ మీద బాగా పట్టుంది. అంటే ఈ దేనిని ఎలా ఆర్గనైజ్ చేయాలి, వెపన్స్ ఏంటి, మందుగుండు ఎక్కడి నుంచి సంపాదించాలి, మందు పత్రకు కావాల్సినవి ఎక్కడి నుంచి వస్తాయి, ఇవన్నీ కూడా బర్సాదేవ చూసుకునేవాడు. అట్లా బర్సాదేవకు కూడా మొత్తం అక్కడ ట్రైబల్ బెల్ట్ మీద కమాండ్ ఉందన్నమాట. అంటే హిడ్మా లేకపోయినా కూడా బర్సాదేవ నడపగలిగిన ఇది అనుభవంగానే అన్నీ ఉన్నాయి. దాదాపు 30 ఏళ్ల అనుభవం బర్సాదేవకు కూడా ఉంది. దాదాపు అతని వయసు కూడా 45 ఆ ప్రాంతంలో చెప్తున్నారు. సో మనకి హిడ్మా చనిపోక కొద్ది రోజుల ముందు ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి ప్లస్ హోంమంత్రి విజయ్ శర్మ పూవర్తి వెళ్ళాడు. వీళ్ళిద్దరు తల్లుల్ని, అంటే హిడ్మా తల్లి మాడ్వి పూంజీ అండ్ వీళ్ళ తల్లి బర్సే సింగి, బర్సాదేవ తల్లి బర్సే సింగి, వీళ్ళిద్దరిని కూడా ఆయన కలిసి ఇద్దరిని కూడా తమ కొడుకుల్ని వచ్చేయమని పిలిపివ్వమని అడిగారు. ఇద్దరు కూడా ఇటు హిడ్మా తల్లి కూడా కొడుక బిడ్డ వచ్చేయి, నువ్వు ఉద్యమాన్ని వదిలేసి వచ్చేయి,
అనే ఆమె పిలిపించింది. బర్సదేవ తల్లి కూడా సింగే కూడా పిలిపించింది. అయితే హిడ్మా అనూహ్యంగా చనిపోయాడు. అంటే ఆయన పోలీసులు అయితే చంపేశారు, కానీ ఎలా చంపారు ఏందనే పట్ల రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. ఇవన్నీ జరిగినాక అంటే హిడ్మాది ఎప్పుడైతే జరిగిందో మొత్తం బస్తర్ ఏరియాలో చాలా మంది కూడా ఇంకా మనం కూడా సరెండర్ అయిపోదాం డిసైడ్ అయ్యారు. ఆల్రెడీ ఎంఎంసి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ సంబంధించిన జోనల్ కమిటీకి సంబంధించిన ప్రతినిధి అనంత్ కూడా ప్రకటించాడు, జనవరి 1న మేమందరూ ఆయుధాలతో వచ్చి సరెండర్ అయిపోతాం, ఈ లోపల మీరు మా మీద అటాక్స్ కానీ ఏమి చేయకండి అనేది కూడా ప్రకటించాడు. ప్రకటించిన రోజే ఆయన ఒక 12 మందితో కలిసి వచ్చి సరెండర్ అయిపోయాడు. ఆ సందర్భంగా ఆయన కూడా మీడియాతో మాట్లాడారు. ఇప్పుడు పోరాడే పరిస్థితులు లేవు, తాత్కాలికంగా విరమించుకుంటున్నాం తప్ప అంతకంటే ఏం కాదు, మేము ప్రజలతోనే ఉంటాం అనేది ఆయనే చెప్పాడు. అంతకుముందు సరెండర్ అయిన మల్లోజుల వేణుగోపాల్ కానీ ఆసన్న కానీ అదే చెప్పారు. ఇప్పుడు నిన్నటి నుంచి ఒక వార్త వైరల్ అవుతుంది ఏంటంటే బర్సదేవ ఈ రోజు సరెండర్ అయిపోబోతున్నాడు. ఆయన దాదాపు 50 నుంచి 60 మందితో తన బెటాలియన్లో ఉన్న వాళ్ళందరినీ తీసుకొని వచ్చేస్తున్నాడు. ఆయన దాంట్లో చాలా ప్రముఖులుగా ఉంటున్న పాపారావు కావచ్చు, చంద్రన్న కావచ్చు, కేశ కావచ్చు, మంగుడు కావచ్చు, ఇలాంటి లీడర్లంతా కూడా వాళ్ళు వివిధ హోదాల్లో ఉండే మిలిటరీ అండ్ మావోయిస్ట్ పార్టీ లీడర్స్ వాళ్ళందరూ కూడా బర్సదేవతో కలిసి వస్తున్నారు. వీళ్ళ కోసం జగదల్పూర్ వరకు ఒక గ్రీన్ కారిడార్ని కూడా ఏర్పాటు చేశారు పోలీసులు. అంటే గ్రీన్ కారిడార్ అంటే వాళ్ళ మీద ఎటువంటి అటాక్స్ కానీ ఏమి జరగకుండా సేఫ్టీగా పోలీసులే రక్షణలో, అంటే పోలీసులు అంటే ఇక్కడ పారామిలిటరీ వాళ్ళు, వాళ్ళ రక్షణలో వీళ్ళు జగదల్పూర్కి కానీ నారాయణపూర్కి కానీ చేరుకునే అవకాశం ఉంది. సో వీళ్ళు సరెండర్ అయ్యే అవకాశం ఉంది నైట్ లోపల అనేది చెప్తున్నారు. లేదు వాళ్ళతో కొంత మాట్లాడినాక రేపు ఎల్లుండి కూడా సరెండర్ చేయించుకోవచ్చు. ఏదేమైనా ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ అన్నట్టుగానే, ఎందుకంటే ఈ బస్తర్ ఏరియాలో మావోయిస్టులో పనిచేసే అనేక ఛానళ్ళు, యూట్యూబ్ ఛానళ్ళు కూడా ఈ విషయాన్ని నిన్నంతా కూడా లైవ్లో చూపించాయి. అట్లాగే దైనిక్ భాస్కర్ లాంటి పత్రికలు కూడా రాశాయి. కాకపోతే ఏంటంటే ఈ బస్తర్ ఐజీ సుందర్రాజు మాత్రం దీన్ని ఖండించాడు. మాకైతే ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు వాళ్ళు సరెండర్ అవుతున్నట్టు, సరెండర్ అవ్వాలని మేము కోరుకుంటున్నాము అనేది ఆయన మీడియాతో ఇందాక మాట్లాడాడు. మరి ఆయన దాచిపెట్టి దీన్ని సడన్గా ముందే లీక్ అవ్వడం ఆయనకి ఇష్టం లేక ఖండిస్తున్నాడా? ఎందుకంటే అది ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ అన్నట్టుగానే మనకు కనపడుతుంది. ఇప్పుడు ఇంకా బస్తరు ఈయన కానీ వచ్చేస్తే మొత్తం కూడా ఖాళీ అయిపోయే అవకాశం ఉంది. ఇంకెవరు కూడా గ్రౌండ్ లెవెల్లో లీడర్స్ లేరు. మనకి లీడర్స్ ఉన్నారు ఇంకా కూడా, మావోయిస్ట్ పార్టీలో గణపతి ఉన్నాడు, తర్వాత మల్లా రాజిరెడ్డి, వీళ్ళిద్దరూ చాలా సీనియర్స్. వీళ్ళు కాకుండా దేవ్జీ ఉన్నాడు, తర్వాత రామ్దర్ ఉన్నాడు, పాపారావు ఉన్నాడు, తర్వాత బడే చొక్కారావు ఉన్నాడు అలియాస్ దామోదర్. వీళ్ళు కొంతమంది లీడర్స్ అయితే ఉన్నారు, కానీ వీళ్ళు ఆ ట్రైబల్స్ని ఆర్గనైజ్ చేసే పరిస్థితి లేదు. ట్రైబల్ లీడర్షిప్ వీళ్ళని నమ్మే అవకాశం కూడా కనపడలేదు. అందుకని హిడ్మాని కొట్టడమే అతిపెద్ద దెబ్బగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకప్పుడు 2000 ఆ టైంలో 180 జిల్లాల్లో ఉన్న మావోయిస్ట్ ఉద్యమం ఇవాళ పట్టుమని 4-5 జిల్లాల్లో కూడా లేని పరిస్థితికి వచ్చేసింది. ఎందుకంటే నంబాల కేశవరావుని మేలో చంపడం అనేది ఒక ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ సక్సెస్గా మనకి చెప్పుకోవచ్చు సెంట్రల్ గవర్నమెంట్కి. సో ఈ నేపథ్యంలో వీళ్ళు ఇంకా పిడికెడు మంది 200-300 మంది మావోయిస్టులు పనిచేసే అవకాశం లేదు. ఎందుకంటే అక్కడ పనిచేస్తూ ఉంటే దాదాపు 1,00,000 మంది సైన్యం ఉన్నారు అక్కడ. దాదాపు 300 నుంచి 400 ఫార్వర్డ్ బేస్ క్యాంపులు అంటారు, ఫార్వర్డ్ బేస్ క్యాంపులు అక్కడ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో వీళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ కానీ, వీళ్ళ దగ్గర ఉన్న మ్యాన్ పవర్ కానీ, వీళ్ళకి ఉన్న సర్వైలెన్స్ ఇది కానీ, దీన్ని తట్టుకొని 200-300 మావోయిస్టులు పనిచేసే అవకాశం లేదు, బతికి బట్టగట్టే అవకాశం లేదు. వాళ్ళ ముందు ఉన్నదే వచ్చి ఒకటి సరెండర్ అయిపోవాలి, 2 ఈ వీరమరణం లాగా చనిపోవాలి. సో అందుకని వాళ్ళు ఆలోచిస్తుండేది ఎందుకంటే తెలిసి మనం వీరమరణం చెందడం అనేది వేస్ట్, మనం బతుకుంటే మళ్ళీ ఉద్యమాల్లోకి వెళ్ళొచ్చు, లీగల్గా పోరాటాలని మనం మొదలు పెట్టచ్చు. ఆల్రెడీ చాలా సంఘాలు అక్కడ సోరీ లాంటి ట్రైబల్ లీడర్స్ చాలా కొన్ని సంఘాలు అక్కడ లీగల్గా పనిచేస్తున్నారు. వీళ్ళు సరెండర్ అయినప్పుడు కూడా కొన్ని బ్యాన్ చేసిన ఆదివాసీ సంఘాలని బ్యాన్ ఎత్తేయమని కూడా అడుగుతున్నారు. సో అటువంటి సంఘాలు లేదా కొత్తగా ఆదివాసీ సంఘాలు పెట్టి వాటిలో చేరి పనిచేయాలన్న ఉద్దేశం అయితే వాళ్ళకి కనబడుతుంది. కాకపోతే దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ అలో చేస్తుందా, వీళ్ళు మళ్ళీ లీగల్గా పనిచేస్తూ ఉంటే వాళ్ళు ఒప్పుకుంటారా, మళ్ళీ పాత కేసులు తీయరా, ఇవన్నీ చర్చ అయితే నడుస్తుంది. ఏదేమైనా బర్సదేవ
ఈ రోజు కాకపోయినా రేపు ఎల్లుంట్లో సరెండర్ అయితే అయిపోతున్నాడు అనేది నికరమైన వార్తగానే కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.